మంది దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనాన్ని మనం కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు ఉన్న దేవుని వాక్య భాగము. మన మధ్యలో ఉన్న సహోదరి సరిత గారు వాక్యాన్ని చదువు. కుమార్తె సరిత గారు. ప్రైజ్ ద లార్డ్. నేటి పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి వాక్య భాగంగా పాత నిబంధన నుండి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దాండము చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును వడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగుల కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలకుడుచు పిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వత మందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురనొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలమును ప్రభావము కలుగుదును. తిరిగి రెండవ భాగముగా ప్రియులారా, నూతన నిబంధన నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు గల దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె మీనాక్షి గారు చదువు. కుమార్తె మీనాక్షి. ప్రైజ్ ద లార్డ్. నేటి దినమునకై ఏర్పాటు చేయబడ్డ దేవుని వాక్య భాగము 2వ భాగముగా యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనములు. యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచన ప్రారంభము. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్టు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందుదురు. ఇంతటితో దేవుని వాక్యం సార్. ప్రియులారా, అందరం లేచి నిలిచిండి ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్య కొరకు ప్రార్థన సహవాసం కలిగి వాక్యంలో ప్రవేశిద్దాం. మనం అందరూ కూడా వాక్య పరిచర్య కొరకు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన మన మధ్యలో పెద్దలు జీవన్ పురుషోత్తం గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన జీవన్ పురుషోత్తం గారు. ప్రార్థన చేసుకుందామండి. అందరి కళ్ళు మూసుకొని తల ఉంచుతాం. పాస్టర్ గారికి వందనాలు, వచ్చిన మీ అందరికీ వందనాలు. మహాపరిశుద్ధుడును
మహోన్నతుడును సర్వశక్తిమంతుడైన మా ప్రియ యేసు ప్రభువా, మీ యొక్క నామంలో ఈ మహా ఆలయంలో మరొక పరిశుద్ధ దినమును మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దేవా, మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మీ బిడ్డలను మీరు ప్రేమించే దేవుడు. కాబట్టి నైనా మమ్మల్ని ప్రతి పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. అలాగే మా ముందు పరిశుద్ధమైన బల్లను ఉంచారు, మీకు స్తోత్రం. యుకారిస్ట్ ఫెలోషిప్లో మరి మేమందరం కూడా పాల్గొనే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. దేవా, మీ సన్నిధిలో మేము చేరుటకు మాకు అర్హతను, యోగ్యతను ఇచ్చిన దేవా, మీకు స్తోత్రం. మీ నామంలో మేము ఏం అడిగినా ఇస్తున్నారు, మాకు స్తోత్రం. మా కుటుంబాలను ఆశీర్వదిస్తున్నారు, మా కుటుంబాలను కాపాడుతున్నారు, మా పిల్లలను, కుటుంబాలను, మమ్మల్నే కాదు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరును ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందుకంటే దినములు చాలా భయంకరంగా ఉంటున్నవి నానా. మరి ఇంతవరకు మరి ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభం నుంచి ఇంతవరకు చక్కగా నడిపించారు. పాటల విషయాల్లో, అలాగే ప్రత్యేక పాటల విషయాల్లో కూడా మీరు ఎంతగానో సహాయం చేశారు నానా. మీ యొక్క పరలోక జ్ఞానం చేత మరి మమ్మల్ని నడిపిస్తున్నారు, అందును బట్టి మీకు స్తోత్రం. అంతేకాకుండా మా సంఘ కాపరి గారి ద్వారా ఆయన ఆధ్వర్యంలో ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా ప్రతి కార్యం చక్కగా జరిగించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో బాధ్యతలు మరి ఆయన వివరించి ఉన్నారు. కాబట్టి నేను ఆ బాధ్యతల కోసమే ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మా కుటుంబ ప్రార్థనలో కూడా సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘ అవసరతల కొరకు మరి ఇక్కడ జరుగుతున్న పరిచర్లన్నింటినీ ఘనంగా మీరు జరిగిస్తున్నారు, అందరూ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ముఖ్యంగా నేను మరి మా ముందు ఇప్పుడు వాక్య పరిచయం ఉంటున్నది. దేవా, మా సంఘ కాపరి గారి ద్వారా అమూల్యమైన సత్యాలు మేము ప్రతి నానా పరిశుద్ధ దినాన తెలుసుకోగలుగుతుంటున్నాం. అలాగే బైబిల్ స్టడీలో కూడా మరి ప్రకటన గ్రంథం ద్వారా మేము ఊహించని రీతిగా తెలియని సంగతులను మేము తెలుసుకోగలుగుతున్నాం. దేవా, మేమేపాటి వారం, మేము నరపుత్రుని దర్శించుటకు మేము ఏపాటి వారం అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నన్ను మేమైతే ఏపాటి వారం ప్రభా, అయినప్పటికీ మీ కృపచేత మమ్మల్ని కాపాడుతూ మీ పరిశుద్ధ పరిచయాలు చేసే భాగ్యాన్ని ఇచ్చారు, అందుని బట్టి మీ స్తోత్రం. నాన్న, ఎక్కువ సమయం మేము పాస్టర్ గారు చెప్పినట్టు వాక్యము ప్రార్థన ఇవి ఎంతో మాకు ప్రాముఖ్యమైన మా జీవితాలు నడిపించేటి నాయన. కాబట్టి నేను ఎల్లప్పుడూ మేము మా వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలలో మీ నామాన్ని ఘనపరుస్తున్నాం నాన్న. ఇప్పుడు మా ముందున్న వాక్య పరిచయను మీరు జ్ఞాపకం చేసుకున్న సంఘ కాపరి గారి ద్వారా అమూల్యమైన సత్యాలు ఈ దినం కూడా మేము తెలుసుకోవడానికి కృప దయచేయండి. ఇంతవరకు చక్కగా నడిపించారు. ఈ ఆరాధన అంతటిని మీ చేతికి అప్పగిస్తూ ఆది నుంచి అంతవరకు చక్కగా మీ మహిమార్థం నడిపించమని, ఆశీర్వదించమని మా ప్రభువును, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కొద్ది విన్నపలు అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. థ్యాంక్ యూ. దయచేసి అందరు కూర్చోనండి ప్రియులారా. థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులారా, ఇవాల్టి మన టెక్స్ట్లో యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోని కొన్ని వచనాలు చదువుకుందాం. అందరు కూడా బైబిల్ తెరచి యెషయా గ్రంథము 11వ అధ్యాయమునకు రావాల్సిందిగా మనవి చేస్తున్నా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు 5 వచనాలు అందరూ బిగ్గరగా స్పష్టంగా వచనాలు చదివాలని మనవి చేస్తున్నాను. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను
ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలం ప్రభావము గలదగును. యెషయి వేరు చిగురునొద్ద, యెషయి వేరు చిగురునొద్ద, వేరు చిగురునొద్ద. రైట్, యెషయి వేరు తిరిగి ప్రకటన గ్రంథంలో మన టెక్స్ట్ కొన్ని వచనాలు చదువుకుందాం ప్రియులారా. రండి, చివరి అధ్యాయము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. 22వ అధ్యాయము 12 నుంచి 15 వరకు, 12 నుంచి 15 వరకు చదువుకుందాం పిల్లరా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. 19వ వచనం ప్రియులారా, 18, 19, 18. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. జీవవృక్షం, వృక్షం, వృక్షం, జీవవృక్షమునకు హక్కు, హక్కు, జీవవృక్షములో పాలు లేకుండా చేయుట. నాకు కొంచెం ఫ్యాన్ ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, జూలై మాసపు ఈ 3వ పరిశుద్ధాదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత మనల్నందరినీ ప్రేమించి నేటికి మనల్నందరినీ ఆయన కాపాడి సంరక్షించి ఆయన పరిశుద్ధ సన్నిధానంలోనికి మనల్ని ఆయనే తీసుకొని వచ్చారు గనుక ఘనత, మహిమ, స్తుతి ప్రభు నామమునకే కలుగును కాక. ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీరందరూ, మనమందరం ధన్యులం. ప్రభు బల్ల సహవాసం కూడా కలిగి ఉన్నాం. ధన్యులం, భాగ్యవంతులం. కనుక ప్రభు సన్నిధిలో మీ అందరికీ కూడా, సహోదర సహోదరులందరికీ, సంఘమంతటికి హృదయపూర్వక శుభములను, వందనములను ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, దయచేసి కొన్ని నిమిషాలు, మనకు బల్ల కూడా ఉంటున్నది కనుక ఎక్కువ సమయం కాకుండా దాదాపుగా ఇవి బైబిల్ స్టడీలో మనము ప్రకటన గ్రంథ ధ్యానాలు ఉంటున్నాయి. మీరందరూ చాలామంది వస్తున్నారు, మంచిది. అందరూ రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. సంఘమంతో కూడా ఇవి మనకు అవసరము. నేటి దినాల్లో ఈ వర్తమానాలు, ఈ చారిత్రాత్మకమైన, ఆధ్యాత్మికమైన, తిరిగి అలాగూ సైంటిఫిక్ అనగా శాస్త్ర జ్ఞానాలతో కూడినటువంటి విజ్ఞాన సంబంధమైన విషయాలన్నీ కూడా మనం ఎన్నో తెలుసుకుంటూ నేర్చుకుంటూ సాగిపోతున్నాం. కనుక అందరూ రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మన అంశం ఏంటంటే రెండు విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఒకటి చెట్టును గురించి, ఒక చెట్టును గురించి ప్రియులారా. రెండవది మన హక్కును గురించి. రెండవది ఏంటి? హక్కు. చెట్టు, హక్కు. చెట్టు,
హక్కు. పాస్టర్ గారు ఏంటి, చెట్టు ఏంటి, హక్కు ఏంటి అని మనలో అలాంటి ఆలోచనలు రావచ్చు. మంచిది. ఒకవేళ ఇంతవరకు ఈ విషయాలు తెలుసుకోకపోయి ఉంటే, దాదాపు తెలుసుంటే అప్పుడప్పుడు వర్తమానాల్లో చెప్తూ వచ్చాం కాబట్టి సంఘంలో, క్రొత్తగా వచ్చి తెలియనటువంటి దయచేసి మంచిగా ఈ విషయాలు తెలుసుకుని అందరూ కూడా యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి హక్కును, ఎవరి హక్కులు వాళ్ళు బాగా సంతోషంగా కాపాడుకొని ఆ హక్కును బట్టి అలాగూ నిత్య జీవ ప్రాప్తి పొందాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ఇవి మనకు చాలా అవసరమైన వర్తమానం. ఇది ఎవరైనా తెలుసుకోలేదు అని అంటే, ఇంకా మనము ఎన్ని వర్తమానాలు ఎన్ని రకాలుగా తెలుసుకొని ఉన్నా దీని గురించి నాకు తెలియదు, దీని గురించి నాకు ఇంకా అనుకోలేదు అని చెప్పేసి అనిగిన ఉంటే మనం చాలా లోటు కలిగిన వారం పిల్లలారా. చాలా లోటులో ఉన్నాము, అనగా డెఫిసిట్లో ఉన్నాము. మన బడ్జెట్ లోటు బడ్జెట్గా ఉన్నది అని అర్థం. అనగా మనము సంపూర్ణులుగా లేము, మనది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కాదు, మనము అసంపూర్ణులుగా ఉన్నాము, లోపభూయిష్టంగా ఉన్నాము అని అర్థం. చెట్టును గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, హక్కును గురించి తెలుసుకోవాలి. ఎందుకనగా పరిశుద్ధాత్మదేవుడు రాయించిన మాట ఇది, మన సొంత మాటనో ఇంకోటి కాదు సుమా. అక్కడ రాయించిన మాట ప్రకటన గ్రంథం ఒకసారి చదవండి పిల్లరా, 22వ అధ్యాయము జీవవృక్షం అనే 14వ వచనం చదవండి. 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై. ఎవరు దేనికి హక్కు గలవారై? జీవవృక్షమునకు. దేనికి హక్కు పిల్లరా? అమ్మయ్య, అది జీవవృక్షం. జీవవృక్షం, వృక్షం అనగా చెట్టు. ఏం చెట్టు అది? జీవవృక్షం. దానికి ఏం కలిగి ఉండాలంట? హక్కు కలిగి ఉండాలంట. ఆ చెట్టును మనం పొందాలి, ఆ చెట్టును కలిగి ఉండాలి అని అంటే మనకు హక్కు ఉండాలి, హక్కు ఉండాలి. జీవవృక్షమునకు హక్కు గలవారై. చదవండి మా. జీవవృక్షమునకు హక్కు గలవారై. ఎప్పుడైతే జీవవృక్షమునకు హక్కు గలవారం అయితామో, చదవండి మా. గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి పట్టణములోనికి. ఏ పట్టణములోనికి పిల్లరా? పరిశుద్ధ పట్టణం, నూతనమైన యెరూషలేము అనగా పరలోక పట్టణం. అదే నూతనమైన యెరూషలేం అనగా పరలోక పట్టణం, పరలోక రాజ్యం. అందులో మనకు ప్రవేశం కావాలి, అందులో మనం ఉండాలి అని అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ హక్కు ఉండాలి. జీవవృక్షమునకు హక్కు కలిగిన వారే గుమ్మముల గుండా వాళ్ళకు గేట్స్ ఓపెన్ అవుతాయి. జీవవృక్షమునకు హక్కు కలిగినటువంటి వారమా, వాళ్ళ కోసం గేట్స్ ఓపెన్ అవుతాయి. గుమ్మములు రాయబడింది. గేట్స్ ఓపెన్ అయ్యాయా, ఆ గేట్స్ గుండా లోపలికి ఎక్కడికి వెళ్ళిపోతాం? పట్టణంలోనికి వెళ్ళిపోతాం. ఏ పట్టణం అది? పరిశుద్ధ పట్టణం, నూతనమైన యెరూషలేం అనేటువంటి ఆ పరిశుద్ధ పట్టణములోనికి మనం వెళ్ళిపోతాం ప్రియులారా, ప్రవేశిస్తాం. లేకపోతే ప్రవేశము లేదు సుమా. పరలోక రాజ్యములో ప్రవేశం లేదు. పరలోక పట్టణము నూతనమైన యెరూషలేములో ప్రవేశము ఉండదు. దేని బట్టి? జీవవృక్షాన్ని మనము తెలుసుకోకుండా పోతే, దాని హక్కంటో మనకు తెలుసుకోకుండా పోతే మనం ప్రవేశం పొందలేం. కాబట్టి దయచేసి ఇది చాలా శ్రేష్టమైన ఒక వినూత్నమైనటువంటి అర్థంతో కూడినటువంటి వర్తమానం కనుక దయతో మీరందరూ మంచిగా మీ దృష్టిని దేవుని వాక్యం వైపే కేంద్రీకరించి అర్థం చేసుకొని, అర్థం కాకపోతే పరిశుద్ధాత్మదేవుని సహాయం కోరి మంచిగా దాన్ని తెలుసుకొని ముందుకు సాగాలి అని అందరూ అన్ని కుటుంబాలు ఆశీర్వాదం పొందాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యెషయి వేరు యొద్ద అనేటువంటి మాట మనం అక్కడ చదువుకున్నాం. దానికి దీనికి కనెక్షన్ ఉంది ప్రియులారా, కనెక్షన్ ఉంది, కనెక్టివిటీ ఉంది. కాబట్టే మనం ఆ ధ్యానం చేసుకున్నాం. వేరు యొద్ద అనగా అది కూడా ఒక చెట్టు. ఆ చెట్టుకు వేరుంది. ఆ వేరు ఇంకా అది చిగురించలే, కానీ చిగురిస్తుంది. ఎక్కడి నుంచి? యెషయి వేరు నొద్ద అక్కడ చిగురు అనేటువంటిది, అనగా ఆ చెట్టుకు ఆ చిగురు అనేటువంటిది వస్తాయి. యెషయి వేరు చిగురు ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి పిల్లరా.
కనెక్టివిటీ దేవుడు ఎట్లా మనకు అందించాడు అనేది ఆ లాస్ట్ వచనాలు, అంతకంటే ముందు వచనాలు చదవండి. అంటే 16వ వచనం చదవండి. 16. సంఘముల కోసము ఆ, ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపినాను. నేను దావీదు వేరు చిగురును. ఇది అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి ప్రియులారా. మరొక్కసారి నైనా, దావీదు వేరు చిగురు. ఇప్పుడు దావీదు ఎవరండి? ఎవరి కుమారుడు దావీదు? యెషయి కుమారుడు. యెషయి కుమారుడు. యెషయి కుమారుడు దావీదు. యెషయి వేరు నుండి చిగురు అనగా యెషయిలో నుండి దావీదు వస్తే, దావీదులో నుండి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మనలందరినీ రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుకే క్రొత్త నిబంధన, క్రొత్త వృక్షం, క్రొత్త హక్కు మనకేం తెలుస్తుంది, తెలియపరుస్తుందంటే సుమా, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనేటువంటి మాటలు మనము క్రొత్త నిబంధన ప్రారంభం మొదటి వచనంలోనే తెలియపరచబడతాయి. ఇది వేరు చిగురు వృక్షం. అందుకే చాలాసార్లు మనం కూడా ఇప్పుడు అబ్రాడ్కి వెళ్తున్నాం అనుకోండి, అంటే ఎగ్జాంపుల్, అబ్రాడ్కు వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనకు ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు, అంటే మన ఇంటి పేరు అయినప్పుడు మన ఫ్యామిలీ ట్రీ ఏంటి అనేటువంటిది, మన కుటుంబంలో ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వీసా కోసం అప్లై చేస్తున్నామంటే అనగా ఫ్యామిలీ ట్రీ అని అన్నప్పుడు మన నాన్న, అమ్మ, మన నేనెవరు, నా ఇంటి పేరేంటి, నాకు భార్య, పిల్లలు, కుటుంబం ఇది ఉంటే ఇదంతా ఒక ట్రీ, ఒక చెట్టు. లేకపోతే మనం కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుంటాం. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకున్న ప్రాపర్టీస్ పైన ప్రియులరా అందరం ఎరుగుదుము, వాటిని గురించి తెలుసుకోవాలి. మన పూర్వీకులు సంపాదించిన ఆస్తి మళ్ళీ మనకు సంప్రాప్తం కావాలి అని అంటే తగిన డాక్యుమెంటేషన్ గిన లేకపోతే, మన పెద్దలు వాటిని తీసి పెట్టకపోతే, మనం వారి వారసులంగా ఇది నాది, మా వాళ్ళది, మా ఫ్యామిలీ ట్రీ ఇది, మా చెట్టు ఇది, మా తాతయ్య, ఇదిగో మా ముత్తాతయ్య, వారి వంశం ఇది అని చెప్పేసి అనేది ఒక ఫ్యామిలీ ట్రీ వేసి అవన్నీ కూడా సంతకాలు పెట్టించుకొని మనం వెళ్తాం. ఇది మనమందరం ఎరుగుదుము. కాబట్టి చెట్టు, ఆ వేరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. ఇప్పుడు మనకు ధ్యాన అంశం ఏంటంటే జీవవృక్షం. ఈ జీవవృక్షం అనేటువంటిది, దీని మూలాలు ఏంటి హక్కు అనేటువంటి మాట ప్రక్కన వాడబడిందే. జీవవృక్షం ఏంది, హక్కు ఏంది, నేనేమన్నా హక్కు పోగొట్టుకున్నానా, హక్కు లేకుండా ఏమైనా నేను చేసుకున్నానా, ఏంటి నా పరిస్థితి, ఇది మనమందరం కూడా తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. చాలా ప్రత్యేకమైన వర్తమానం ప్రియులారా. గమనించండి, త్వరలోనే ముగించుకుందాం, ఒక 15-20 నిమిషాలు. జీవవృక్షము, ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షమునకు హక్కు గలవారై అనే మాట ప్రకటన గ్రంథం చివరిలో కూడా వ్రాయబడి, జీవవృక్షంలో పాలు లేకుండా కూడా పోతారయ్యా మీరు, దీంట్లో ఏమైనా తప్పు చేస్తే, ఏమైనా మీరు గిన ఆ విషయంలో ముందుకు కానీ వెనక్కి కానీ వచ్చి కలపడమో తీసేయడమో గిన ఈ గ్రంథం విషయంలో ఏం పొరపాటు మీరు చేసినా జీవవృక్షంలో మీకు హక్కు లేదు, పాలు ఉండదు, పరిశుద్ధ పట్టణములో పాలు ఉండదు అనేటువంటి గొప్ప సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ వ్రాయించి అక్కడ ముద్ర వేసేసినాడు ప్రియులారా. అందుకే నేను మీకు మనవి చేస్తున్న, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాను. జీవవృక్షం అనేటువంటి మాట మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా రేర్గా కనిపిస్తుంది. ప్రారంభంలో ఆదికాండం మనకు మూలాలు. ఆదికాండం 2వ అధ్యాయంలో జీవవృక్షం అనే మాట కనిపిస్తుంది. చదవండి ప్రియులారా, ఆదికాండం 2వ అధ్యాయము ఆ 16వ వచనం, అంతకంటే దానికంటే ముందు జీవవృక్షం అనే మాట కనిపించే ప్లేస్. వచనం చెప్పునైనా, జీవవృక్షం అనే మాట కనిపించే వచనం చదవండి. అది వేరు. మా జీవవృక్షం అనే మాట ఉండొచ్చు. నిన్న 9వ వచనం చదువునైనా.
జీవవృక్షమును 2వ అధ్యాయంలో కనిపిస్తుంది, 3వ అధ్యాయంలో జీవవృక్షం కనిపిస్తుంది. ఆ తరువాత ఇంకా మళ్ళీ మనకు జీవవృక్షం కనపరాదు పిల్లరా, బాగా గుర్తుపెట్టుకోండి. టైం లేదు కనుక ఇంకా నేను రెఫరెన్సుల్లోనికి వెళ్ళడం లేదు. 2వ అధ్యాయంలో ప్రారంభమై అలా 3వ అధ్యాయంలో దానికంటూ ఒక ప్రొటెక్షన్. ఎందుకనగా జీవవృక్షానికి మనం కలిగి ఉన్న హక్కును కోల్పోయినాం కనుక, హక్కు పోగొట్టుకున్నాం కనుక, హక్కు కోల్పోయినాం కనుక మనము అక్కడ దానికి ప్రొటెక్షన్, సేఫ్టీ, సెక్యూరిటీ దేవుడే ఏర్పాటు చేసి ఇంకా జీవవృక్షాన్ని దేవుడే కాపాడినాడు. మళ్ళీ మనకు ఎక్కడ కనిపిస్తుంది జీవవృక్షం అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కనిపిస్తుంది పిల్లరా. 2వ అధ్యాయంలో 7వ వచనం ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇంకా రెఫరెన్స్లు ఎక్కువ ఉండవు, మనము ఆన్సర్లోనికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను, అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి హల్లెలూయా. ఇంకా ఆది కాండం నుంచి ఇంకా మధ్యలో ఎక్కడ కూడా ఒక సామెతల గ్రంథంలో ఒకసారి ఒక సామెత రూపాన, ఒక ప్రావర్బ్ రూపాన పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరిచినాడు. అదేంటంటే సాత్వికమైన నాలుక జీవవృక్షము అంటాడు, అంతే. అది ఒక సామెత, ఒక ప్రావర్బ్. సాత్వికమైన నాలుకను జీవవృక్షంతో పోలుస్తూ సాత్వికమైన నాలుక జీవవృక్షం అన్నాడు, అది అంతే. ఆ తర్వాత ఆ పదాలు మళ్ళీ మనకు ఎక్కడా కనిపించవు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 22వ అధ్యాయము అక్కడే మనకు కనిపిస్తాయి పిల్లరా. అందుకే నేను మీకు మనవి చేస్తూ ఉన్నా, ఏంటి వృక్షం, ఏంటి దీని ప్రత్యేకత, బాగా వినండి. ఈ సృష్టిలో దేవుని పిల్లలమైన మనమందరం కూడా అన్ని రకాల పండ్లు తింటున్నాం కూడా. ఇంకా మనం తినని పండ్లు చాలా తెలియక మన జ్ఞానము, మన తెలివితేటలు, మానవ జ్ఞానం బొటానికల్గా మన జ్ఞానం అంతా కూడా ఇంకా మనమంతా ఒక 20%, 30% కంటే ఎక్కువ దాటలే. బొటానికల్ నాలెడ్జ్, బోటనీలో మన జ్ఞానం అంతా 20 to 30%లోనే ఉన్నాం. 70% ఇంకా వృక్షశాస్త్రం పైన పరిశోధనలు జరుగుతున్నాయి. అనగా ఆకులపైన, అలములపైన, వేరుపైన, చెట్లపైన, ఇంకా దానిపైన దేవుని యొక్క అపారమైన జ్ఞానం, అందులో మన కోసం ఆయన ఉంచిన దివ్య ఔషధాలను గురించిన. అందుకే మన భారతదేశంలో కూడా, అలాగ మన హిందూ దేశంలో మనకు వచ్చేసేసి ఆయుర్వేదం అనేటువంటిది, న్యాచురోపతి అనేటువంటివి ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందుతాయి పిల్లరా. ఇది మనమందరం ఎరుగుదాం. అంటే మన నాలెడ్జ్ అంతవరకు ఇంకా అంటే చాలా తక్కువగానే ఉంది. ఇంకా మనము సాధించాల్సింది, పొందాల్సింది, ఇవి తెలుసుకునేదానికి కనీసం ఇంకొక 1000 సంవత్సరాలు దాటాల. ఇంకొక 1000 ఏండ్లు పోతే కానీ బాటనీలో ఏమన్నా ఒక 50% మనం 6000 సంవత్సరాలకు, ఇప్పుడు మనం 2026, అంతకుముందు 4000, 6000 సంవత్సరాలకు మన నాలెడ్జ్, మానవ జ్ఞానం 20 to 30%. ఇది బాటనీలో. ఇంకెంత మనము ఒక 50% దాటాలి అని చెప్పేసానంటే ఇంకెంత, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే నేను మీకు మనవి చేస్తున్నా, ఈ చెట్లన్నిట్లో కూడా మనకు కలిగి ఉన్నవి కొన్నే, వాటిని మనము ఆకులు తింటున్నాం పిల్లరా, వాటి జ్యూస్ తాగుతున్నాం, మంచిది, అంతా బాగానే ఉంది. మన బాడీలోనికి అన్నీ వెళ్ళిపోయాయి. దేవుడు చాలా క్లియర్గా చెప్పినాడు, ఆదాము హవ్వలకు చాలా క్లారిటీగా చెప్పినాడు, మీరు భూమిని నిండించి, పండించి, ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి మీరు హ్యాపీగా ఉండండి నా కుమారుడా, హ్యాపీగా ఉండండి నా కుమార్తె. మీకు అన్ని రకాల పండ్లన్నీ కూడా తినండి. ఈ తోటలో మీకోసం నేను ఏర్పాటు చేసిన అన్ని వృక్షాలు, ఏదైనా సరే మీరు ఏమి తినాలనుకున్నారో అవి తినండి. మీరు ఏదైనా సరే అన్ని, ఆ రోజుటికి చేదు అనేటువంటిది కానీ, ఆ రోజుటికి ప్రాణహాని కలిగించేటువంటి ఆకులు, అలుములు కానీ, ప్రాణహాని కలిగించేటువంటి రసాలు, జ్యూసులు లేవు సుమా. దేవుడు కలగజేసినటువంటి వాటిలో ఆ రోజుటికి అనగా ఏదేను తోటలో యాజ్ గుడ్ యాజ్ హెవెన్, ఏడెన్లో దేవుడు మనలను పెట్టినప్పుడు, మన తల్లిదండ్రులను పెట్టినప్పుడు అన్నీ మంచియే. ఒకటి మాత్రమే అదే నిషిద్ధమైంది, అది దేవుడు వద్దన్నటువంటిది.
అది దేవుడు ఏమాత్రము ఆయన ఇష్టపడనటువంటిది. అది ఒక్కటి, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము. అది ఆ ప్లేస్లోనే ఉంది. ఎందుకుంది? ఈ మధ్యకాలంలో నేను అంకుల్ అదొక్కటి లేకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి అని మన ఆల్ నైట్ ప్రేయర్ జరిగినప్పుడు ఇద్దరు యవనస్తులు మన పిల్లలు వచ్చి చాలాసేపు, ఒక గంట సేపు దాని గురించి అడిగినారు. వివరణ చెప్పినాం, మంచిది అని అంటేనే. అయినా మీరు స్టూడెంట్స్ కదా, ఎగ్జామ్స్ ఎందుకున్నాయి? అప్పుడు వాళ్ళకి అర్థమైంది 35 మార్కులు ఎవరు విన్నారు అంటే 34 మార్కుల వరకు మనకి ఇష్టం లేని మార్కులు అన్నీ. 34 వరకు మనకి ఎవరికి ఇష్టం లేని మార్కులు, 35 దాటితే మనకి ఇష్టమైన మార్కులు. అమ్మాయ 36 పడిందా, అమ్మాయ నేను పాస్ అయిపోయినా, క్వాలిఫై అయిపోయినా అని చెప్పా. 34 వరకు మనకు ఆ సంఖ్యను మనం ఇష్టపడం. ఎవరు పెట్టినారు? మనమే పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం అంటే క్వాలిటీ లైఫ్ ఉండేదానికి, మన జీవితాల్లో మనం ఇంకా మంచిగా. సో 50 మార్కులు సెకండ్ క్లాస్ ఎందుకు పెట్టుకున్నాం, 60 ఫస్ట్ క్లాస్ ఎందుకు పెట్టుకున్నాం, 75 డిస్టింక్షన్ ఎందుకు పెట్టుకున్నాం? దేవుడు ఎందుకు పెట్టాడు? వాళ్ళ కొంచెం ఆ విధంగా చెప్తే పిల్లలు బాగా కన్విన్స్ అయ్యారు, మంచి జరిగింది, సంతోషం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పిల్లరా, అది అవసరము. అందుకే దేవుడు పెట్టాడు, నీ కోసం, నా కోసం, మన క్షేమం కోసం పెట్టిందే. కానీ అది కూడా లేకపోతే మన జీవితాలు యాంత్రికమైన జీవితాలు, అంతే, మెకానికల్ లైఫ్ అయిపోతుంది. దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు సుమా, గుర్తుంచుకోండి. ఫ్రీ విల్ అనగా దేవుడు మనకు ఫ్రీ విల్ ఉంచాడు. ఆయన తన ఆత్మను మనలో ఉంచాడు, మనలో ఫ్రీ విల్ ఉంచాడు. ఆ ఫ్రీ విల్ను బట్టి మనము ఆయన కుమారులం అనిపించుకోగలుగుతున్నాం, కుమార్తెలం అనిపించుకుంటున్నాం. అట్లా కాకుండా దేవుడు ఫ్రీ విల్ లేకుండా, దేవుడు ఈ విషయాలు తెలియపరచబడకుండా ఉంటే మంది యాంత్రికమైన జీవితం అవుతుంది. కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా, ఏం చేయాలంటే అనేటువంటిది, అలాంటి అది దేవునికి ఇష్టం లేదు. ఆయన పిల్లలమైన మనము స్వతంత్రులం, హక్కు కలిగిన వారం, ఆయన ఆత్మ నుంచి విడిపడినటువంటి వారం, ఆయనలో నుంచి వచ్చిన వారం, ఆయన స్వరూపం, ఆయన పోలిక. కాబట్టి ఈ అనంత సృష్టి విశ్వం అంతా కూడా మన స్వాధీనంలో, మన కంట్రోల్లోనికి తండ్రి మనకిచ్చేటప్పుడు అంత గొప్ప ఫ్రీ విల్ దేవుడు మనకిచ్చినాడు, అంత గొప్ప హక్కునిచ్చినాడు. ఎంత హక్కు అంటే ఏదైనా సరే. ఒక చిన్న మాట, అందుకే ఇప్పుడు ఇక్కడ చదువుకున్నాం. ఒక్కసారి చూడండి 6వ వచనం నుంచి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం అక్కడి నుంచి చదవండి పిల్లరా. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును. అందరూ బాగా వింటా ఉండాలా. తోడేలు చదవండి. గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్ర జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. చాలుమా, థ్యాంక్ యూ మా. పిల్లరా, ఇవి చదువుతుంటే ఆశ్చర్యంగా లేదా? ఇలాంటి ప్రపంచాన్ని, ఇలాంటి సమాజాన్ని, ఇలాంటి వ్యవస్థను మనం చూడగలమా? ఎద్దు అంటే సింహము, ఎద్దు గడ్డి వేసినట్టు సింహం గడ్డి వేస్తుందంట. మేసిందంటే మేసింది, అది అసలు విషయం. ఈరోజు మెయ్యదు, అది ఈరోజు మెయ్యదు, వేయమంటే మెయ్యదు అది. ఆవులు ఎలుగులు వాటి పిల్లలు కలిసి ఉన్నాయి అవి. ఈరోజు కలిసి ఉండాలంటే కలిసి ఉండవు, అవి ఉండలేవు. హక్కు అనేటువంటిది ఇంత అత్యంత ప్రధానమైనది. అందుకే మన ఓటు కూడా హక్కు. ప్రియులరా, నేను మీకు మనవి చేస్తా ఉన్నా, మన కాన్స్టిట్యూషన్లో అత్యంత పవర్ఫుల్, మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయినా, ప్రపంచంలో ఉండే ఏ దేశాలకు వాళ్ళ కాన్స్టిట్యూషన్లోనైనా ఆ సిటిజన్కు ఉండేటువంటి గొప్ప పవర్ ఏంటంటే ఆ హక్కు ఉందే. ఏం హక్కు? ఓటు హక్కు. అది చాలా చాలా విలువైంది.
ఎంత పెద్దవాళ్ళనైనా పైకి తీసుకెళ్తుంది, ఎంత పెద్దవాళ్ళనైనా వద్దనుకుంటే కింద పడేస్తుంది. మన చేతిలో ఆ హక్కు, ఓట్ అనేటువంటి హక్కును పెట్టాం. ఏమంటే మనకు తెలియక, అర్థం కాక, దుర్వినియోగం చేసుకొని, ఆయా కారణాలను బట్టి సరైనటువంటి అవేర్నెస్ లేక మనం ఇట్లా అయిపోయినాం. కానీ మనలోగిన అవేర్నెస్ వచ్చి మనమందరము అన్ని విధాలుగా చైతన్యవంతులమైతే వ్యవస్థ మారుతుంది, దేశం మారుతుంది, సమాజం మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. హక్కు అనేటువంటిది అంత ప్రభావం గలది, అంత ప్రభావం అవో. అందుకే మనవి చేస్తూ ఉన్న పిల్లలు ఇక్కడ చూస్తే ఇంత మంచి అట్మాస్ఫియర్ చూడండి, అవన్నీ కూడా కలిసి ఉన్నాయి, అన్నీ కలిసి ఉన్నాయి. ఏదేను తోటలో కలిసి ఉన్నాయి. ఇప్పుడు యెషయి అక్కడ రాయబడిన ప్రవచనం అదే. కలిసి ఉన్నటువంటి ప్రపంచం. ఎద్దు అక్కడే ఉంటే ప్రక్కన సింహం, ఎద్దు గడ్డి మేస్తుంది, సింహం గడ్డి మేస్తుంది. ఆ రోజు ఆ సింహానికి తెలియదు నాన్ వెజ్, ఇదిగో నేను మాంసాహారం, రక్తం దాగాలి అని దానికి తెలియదు. తెలియదు. అవి కలిసి ఉన్నా. అందరూ కూడా వెజిటేరియన్లోనే ఉన్న దినాలు. ఆదికాండం 7వ అధ్యాయం వరకు వెజిటేరియన్లో ఉన్నటువంటి దినాలు. తరువాత వచ్చింది నాన్ వెజ్ అనేటువంటిది. తర్వాత దేవుడే ఆ విషయంలో పర్మిషన్ ఇచ్చేసేసేసి ఇంక సరే వీళ్ళు ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా వీళ్ళు ఇంతే కదా, కాబట్టి ఎంతైనా నా కుమారులు, నా కుమార్తెలు, వాళ్ళ కోసం నేనే తగ్గించుకుంటానని ఒకప్పుడు వెజిటేరియన్కు బాగా దేవుడు అన్ని ఇస్తే, ఇప్పుడు నాన్ వెజ్కి కూడా దేవుడే పర్మిషన్ ఇచ్చినాడు. కానీ ఒక కండిషన్ పెట్టినాడు, రక్తం జాగ్రత్త. ఈ రక్తపొడిని అయ్యని ఇయ్యడిని రక్తం విషయంలో మీరు లేనిపోని అన్నీ చేసుకుంటే ఆరోగ్యాలు దెబ్బతింటాయి, ప్రాణాపాయాలు తెచ్చిపెట్టుకుంటారు. రక్తం ప్రాణము, రక్తమే ప్రాణం కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి మిగిలినటువంటి అన్నీ కూడా మంచిగా మీరు భోంచేయండి నైనా, హ్యాపీగా ఉండండి అని దేవుడు పర్మిషన్ ఇచ్చినాడు. అనగా తన పిల్లలను ఆయనే తన డిస్పెన్సేషన్ మార్చుకున్నాడు. అది తండ్రి ప్రేమ. అందుకే మనవి చేస్తూ ఉన్న పిల్లరా, ఆ ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ యొక్క యెషయా గారు ఆ విషయాలు తెలియపరిచినారు. తోడేళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లోడు ఎట్లా ఉంటారంటే, ఆన్నే పాము ఉంటుంది, ఆ పాము కరవదు, అక్కడే పుట్ట ఉంటుంది, మిడినాగ్ అందులో అక్కడే, కానీ ఏమీ జరగదు, ఏమీ కాదు. ఎందుకోసం అంటే ఇప్పుడు బాగా వినండి, ఆ తోటలో జీవవృక్షం ఉంది, ఆ తోటలో అన్నీ ఉన్నాయి, దేవుని సన్నిధి ఉంది, అంతా ఉంది. పాపము లేదు, పాపము లేని ప్రత్యేకమైనటువంటి స్థలం అదనమాట. పాపము ఎంటర్ అయింది సర్పము ద్వారా. ఎప్పుడైతే సర్పము యుక్తి గలదై ఏదేను తోటలోనికి వాడు ప్రవేశించి, సర్పము రూపములో ప్రవేశించి దేవుని కుమార్తె అయినటువంటి హవ్వను, ఆ తరువాత ఆ కుమారుడైనటువంటి ఆదామును మోసం చేసి, మోసపరచుట ద్వారా వాళ్ళిద్దరూ పాపం చేశారు పిల్లరా. మోసపరచబడుట ద్వారా పాపం చేస్తే, బాగా వినాలి, ప్రతి మాట జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా. మోసపరచబడుట ద్వారా పాపం చేశారు. పాపము చేయుటను బట్టి పాపం వలన వచ్చు జీతమైన మరణం వారి బాడీలోనికి ఎంటర్ అయింది కనుక, వారి బ్లడ్లోనికి ఎంటర్ అయింది కనుక, ఇప్పుడు ఏమైపోయిందంటే పాపము ఎప్పుడైతే బ్లడ్లోనికి ఎంటర్ అవుతానే, బాడీలోనికి ఎంటర్ అయిపోతానే, వారి అస్సలు నేత్రాలు తెరవబడినాయి. వాడు అంతకుముందు ఏం చెప్పినంటే, మీ కన్నులు తెరవబడతాయంటే, కన్నులు తెరవబడడం అంటే మీరు దేవదూతల్లాగా ఉంటారు, దేవుని కంటే బాగా గొప్ప కనపరుచారని వాడు అట్లా మోసం చేసినాడు. వాడు అట్లా ఇప్పుడు నిజంగానే కన్నులు తెరవబడినాయి, అసలు సంగతి అర్థమైంది. అరే ఏంట్రా అని చెప్పేసి వాళ్ళ దిగంబరత్వాన్ని, సిగ్గును చూసుకొని పరిగెత్తండారు, చెట్ల తాటును దాక్కుండా దానికి అటు ఇటు ఒకరినొకరు అసహించుకుంటున్నారు, ఒకరినొకరు మీద అంటే నువ్వు చేసినావు ఎంత చేసినావు అని చెప్పేసి చెట్ల చాటుకి వెళ్ళి ఏందేందో ఆకులు కట్టుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని వాళ్ళ అగసాట్లు చెప్పడానికి లేదు. దేవుని ప్రేమ వారిని, దేవుని కృప వారిని వెంటాడుతూ, నాయనా ఆదామా ఎక్కడా అని ఆయన ప్రేమ వెంటాడుతూ వచ్చిన వేళ తిరిగి దేవుడే వారికి చొక్కాలు ధరింపజేసి, దేవుడే టైలర్ అయి,
దేవుడే వారికి అన్నీ అయ్యి, దేవుడే వారికి మొట్టమొదటిసారి డ్రెస్సు కూడా దేవుడే తొడిగించి తన పిల్లలను వారి దిగంబరత్వాన్ని తండ్రి కప్పి వాళ్ళను మంచిగా సేఫ్టీలోనికి తీసుకొని రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఏమైందంటే ఎద్దు అయిపోయింది పిల్లరా, సింహం అయిపోయింది. మొత్తం సృష్టిలో రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే రివర్స్ జరిగిందో ఆ తర్వాత మానవులకు, ఎందుకనగా ఆదాముకు భయం అప్పుడు ఏర్పడింది, హవ్వకు భయం ఏర్పడింది, సిగ్గు ఏర్పడింది, దిగంబరత్వం ఏర్పడింది, అవమానం ఏర్పడింది, అన్నీ కలిగాయి. హక్కు కోల్పోయినాం. ఇప్పుడు ఎక్కడ కోల్పోయినాం హక్కు? ఆ పండ్లు తినేటువంటి విషయంలో హక్కు కోల్పోలే. దేవుడు వాటన్నిటిని తినమంటే మిగిలినటువంటి అన్నీ కూడా తినేసినారు. ఉండేటువంటి 2 చెట్లు సపరేట్, ఒకటి జీవవృక్షం, మరొకటి మంచి చెడ్డల తెలివినిచ్చడం. దేవుడు చెప్పింది కూడా జీవవృక్ష ఫలాలు ఏమన్నా తినొద్దని ఆయన ఏమన్నా కండిషన్ పెట్టినాడా పిల్లరా? ఎక్కడైనా కండిషన్ పెట్టాడా? బాగా ఇది జాగ్రత్తగా మీరు ఆలకించాలి ఈ మాటలు. తండ్రి ప్రేమతో జీవవృక్ష ఫలాలను కూడా అక్కడ పెట్టి తినండి నాయనా. జీవవృక్షం ప్రత్యేకత ఏంటి? నిరంతరము జీవిస్తాం, మరణము ఉండదు, చావు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ఇవి లేనటువంటిది ఆ హక్కు పొందాలి అని అంటే ఆ హక్కు నేను మీకు ఇస్తున్నాను, మీరు నా కుమారులు కుమార్తెలు కనుక జీవవృక్ష ఫలాలు తినండి అన్నాడు తండ్రి. తిన్నారా మన వాళ్ళు? మన నైజం అది. మిగిలిన అన్ని పండ్లు ఓకే, జీవవృక్షము దాన్ని తినకుండా ప్రక్కనే ఉండేటువంటి ఆ వృక్ష ఫలాలు తిన్నారు. ఎవరి మాట విననగా అపవాది మాట విని ప్రియులరా. అందుకే ఒక నిర్వచనం ఉంటుంది. ఒక నిర్వచనం ఏంటంటే, అబద్ధం అంటే ఏంటి? అబద్ధము జరిగించువారు, ఇప్పుడే మనము ప్రకటన గ్రంథంలో చదువు, అబద్ధమును జరిగించు ప్రతి వాడును వెలుపట, అనగా పరిశుద్ధ పట్టణానికి వెలుపట ఉంటారు అని ఇప్పుడే చదువుకున్నాం మనం. అబద్ధం అంటే ఏంటి అని అంటే, ఒక ఆయన మంచి ఆత్మీయంగా ఆయన నిర్వచనం ఇస్తారు. ఆయన ఏమన్నారంటే, నిజాన్ని చెప్పకపోవడమే, నిజాన్ని తెలియనీయకపోవడమే, నిజాన్ని చెప్పకపోవడమే అబద్ధం. నిజాన్ని తెలియనీయకపోవడం, నిజాన్ని చెప్పకపోవడం, ఇది నిజము అని చెప్పకపోతే అదేమవుతుందంటే ఇంకా అది అబద్ధం అవుతుంది. నిజం అనేటువంటిది అంటే అది అబద్ధం. మోసం అంటే ఏంటి అని అంటే, నిర్వచనంలో మోసం అంటే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తాం చూడి. అబద్ధాన్ని, అది అబద్ధం ఎప్పుడు ఎంత వేసుకున్నా అబద్ధం నిజం కాదు కూడా అది. కానీ అబద్ధం నిజం కావాలి అని చెప్పేసి అనేది అది మోసం. అంటే మోసంతో ఇప్పుడు అదే కదా అపవాది వచ్చి ఇది నిజమా ఒక ప్రశ్న, దేవుడు చెప్పినా ప్రశ్న, వాళ్ళలో ఒక డౌట్ క్రియేట్ చేశా. ఏంటి? ఆయన చెప్పింది అసలు అంత కరెక్ట్ కానే కాదు, మీరు సావనే సావరు, మీరు ఆయన కంటే గొప్పలు అయిపోతారని, మీరు దేవదూతల్లాగా ఉంటారని, మీ కన్నులు తెరవబడతాయని ఆయన మిమ్మల్ని సరిగా చెప్పకుండా మిమ్మల్ని వచ్చేసి రాంగుడు. మీరు నిజంగా ఒకసారి తిని చూడండి, తింటే చూడు ఎట్లుంటుందో. ఈ విధంగా అపవాది హవ్వను, ఆదామును, వాళ్ళను ఆ రూపంలో వాడు అనగా అబద్ధాన్ని, దేవుడు చెప్పినటువంటిది నిజం, దేవుడు చెప్పాడు. ఇప్పుడు అబద్ధాన్ని నిజం చేయాలి. అబద్ధాన్ని నిజము ఎప్పటికీ కాదు. అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించి అందులో పడిపోయినామా మోసమైతే. ఇప్పుడు వాక్యంలో చాలా క్లియర్గా చెప్పబడిన మాట. నేను ఇచ్చిన ఈ నిర్వచనాలు ఒక దైవజనుడు ఇచ్చిన నిర్వచనం ఇది. ఒకసారి చూడండి వాక్యం, మీకు కూడా క్లారిటీ వస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి ప్రియులారా, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. టైం మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము 13, 14, 15 చదవండి అయినా. 13, 14 2వ అధ్యాయం. మొదట ఆదామును తరువాత అవ్వయును నిర్మింపబడిన కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ. ఆ పదం ఉందేనా?
ఉందా? మోసపరచబడలేదు. ఎవరు మోసపరచబడలే? మొట్టమొదట ఆదాము మోసపరచబడలే. లేదు కానీ స్త్రీ మోసపరచబడిన. అది ఎవరు మోసపరచబడ్డారు? మొట్టమొదట స్త్రీ అనగా హవ్వ మోసపరచబడింది. ఎవరి ద్వారా? అబద్ధం నిజమని చెప్పేసి అని అపవాది ఒప్పించినాడు. ఇది నిజమా? అయిపోయింది. దేవుడు చెప్పినా అయిపోయింది. అంతేనేమో, నేను ఆయన కంటే గొప్పగా ఉంటాం, దేవదూతల కంటే గొప్పగా కనిపిస్తాం. ఆ భావనలో ఆమె ఏమైపోయింది ప్రియులరా? మోసపరచబడింది అనగా ఈ సృష్టిలో మొట్టమొదటిసారి ఏర్పడినటువంటిది మోసము అబద్ధం రూపంలో. మోసం మిగిలిన అన్ని పాపాలకు, అన్ని రకాలైనటువంటి వాటికి అది కేంద్ర బిందువు అయిపోయింది అన్నట్టు. మోసం చదవండి. మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వబుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడెను. రైట్. చూసారా పిల్లరా? మోసపరచబడడం అనేటువంటిది ఇది. హవ్వ ఏమైందంట? మోసపరచబడింది. అబద్ధం నిజం చేసేదానికి అపవాది ప్రయత్నిస్తే ఆమె ఆ యుక్తిలో పడిపోయింది. అది మోసం. అదనమాట. దయచేసి మత్తయి సువార్త 24లో జరగబోయే విషయాలు కూడా టైం అయింది, ముగించుకుందాం. మత్తయి సువార్త రండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. ఇది ఎవరో చెప్పిన మాట కాదు ప్రియులరా, మన ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు. ఆయన ఒలివల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి. అది నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అనగా ఇప్పుడు జరగబోయేటువంటి విషయాలు మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనే. యేసు ప్రభు చెప్పినాడు. ఆయన ఏం చెప్పాడు బాగా వినండి పిల్లరా, చదవండి. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అమ్మాయి అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? అంటే మొట్టమొదట ప్రారంభంలో మోసం జరిగింది. దేవుని పిల్లలను అపవాది మోసం చేసినాడు. అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించి ఆ మోసంలో దేవుని పిల్లలు మోసపరచబడ్డారు. అది ఇప్పుడు కూడా నెక్స్ట్ క్రీస్తు విరోధి, అబద్ధ క్రీస్తు, వాని ఆగమనం, వాడు రేపు ప్రపంచాన్ని, మనల్నందరినీ, మొత్తం యుఎన్ఓ, మొత్తం EU, మొత్తం అన్నిటినీ కూడా మోసంతోనే తన కంట్రోల్లోనికి తీసుకుంటాడు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. నెక్స్ట్ ఏం జరుగుతుంది చదవండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును, అది సంగతి. పలువురిని మోసపరచారు. అది సంగతి. చూసారా? అది వస్తారు నా పేరిట, చెప్తారు నాదే, కానీ అందరిని ఏం చేస్తారంట? వాళ్ళు మోసం చేస్తారు. మోసం. ఇది మార్కు సువార్త, లూకా సువార్తలో ఇవే మాటలు కనిపిస్తాయి. మనకు టైం లేదు, మనం ఆగిపోదాం, 5 నిమిషాల్లో ముగించుకుందాం పిల్లరా. కాబట్టి మోసం అనేటువంటి విషయంలో ఆ రోజు ఆదాము హవ్వలు వారు ఉండిపోవుట ద్వారా ఇప్పుడు ఏదేనులో నుంచి వారు బయటికి రావడం జరిగింది. దేవుడే వారిని బయటికి పంపించినప్పుడు దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం మనందరి కోసం. ఆయన కృప ఎక్కడ విస్తరించిందంటే, ఆ టయానికి వాళ్ళకు బాధగా ఉన్నా, ఆ టయానికి ఎందుకు ఇట్లా ప్రవర్తించాడు దేవుడు, మమ్మల్ని ఈ తోటలో నుంచి బయటికి పంపించాడు, చెమట కారేటట్టు చేస్తున్నాడు, మాకు సరిగా ఏమీ లేదు, ఉండేదానికి ఇల్లు లేదు, సరిగా బట్టలు లేవు, మాకు ఆహారం సరిగా లేదు, అన్నీ కష్టపడి చెమటొచ్చి ఎందుకు దేవుడు అనేటువంటిది వాళ్ళకి ఆ టైంలో దేవుని పైన ఒక రకమైన విసుగు వచ్చినా, ఇంకొకటి వచ్చినా, తండ్రి తన కృపను విస్తరింపజేసి వారి విషయంలో ఆయన ఎంత ప్రేమ, ఎంతగా వారిని కాపాడుకుంటూ వచ్చాడో మనం తర్వాత చూడొచ్చు ప్రియులారా. ఆ రోజు చేసినటువంటి ఆ కార్యంలో 3వ అధ్యాయంలో జీవవృక్షాన్ని గురించి దేవుడు తీసుకున్న మంచి నిర్ణయం చదవండి. జీవవృక్షాన్ని గురించి తీసుకున్న మంచి నిర్ణయం ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం తీసుకున్నాడు దేవుడు తీసుకున్న నిర్ణయం.
అప్పుడు ఆయన అప్పుడు 22వ వచనం నుంచి దయచేసి 22 నుంచి చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆ. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను అది సంగతి. చెయ్యి చాపి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. చాలు ప్రియులరా, 5 నిమిషాలు ఇంకా నా వైపు చూడండి ప్రియులరా. రైట్, ఇక్కడ జీవవృక్షం ఆగిపోయింది. ఇంకా దీనికి ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ వచ్చింది. జీవవృక్షానికి ఇక్కడ ప్రొటెక్షన్ వచ్చింది, దేవుడు కల్పించాడు. ఇక్కడ తర్వాత ఇంకా మనకు ఎక్కడా జీవవృక్షం ఏ మిగిలిన గ్రంథాల్లో కనపరాదు. ప్రకటన గ్రంథములో మళ్ళీ మనకు కనిపిస్తుంది 2వ అధ్యాయంలో, అంతవరకు కనపరాదు. ఇది ఏమి సంగతి ఏంటి అని అంటే, హక్కు మనం కోల్పోయినాం. దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, మనము హక్కు కోల్పోయినాం. హక్కు కోల్పోతే దేవుడు హక్కును భద్రపరిచినాడు. మన కోసం తండ్రి హక్కును భద్రపరిచినాడు. హక్కును భద్రపరిచి ఖడ్గ జ్వాల అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను పెట్టి కెరూబులు మైటీ వారియర్స్ ఆఫ్ ద ఏంజల్స్ లో ప్రధానమైన దూతలు కెరూబ్స్. ఆ కెరూబులను అక్కడ దేవుడు పెట్టాడు జీవవృక్షం దగ్గర. అంటే ఆ ఖడ్గ జ్వాలను అటు ఇటు అటు ఇటు అటు ఇటు. అర్థమవుతుంది అనుకుంటా, మీకు అర్థమైంటుంది. పాటికి ఆత్మీయంగా ఉండే దేవుని పిల్లలకు అర్థమయ్యే ఉంటుంది. భద్రపరిచాడు దేవుడు జీవవృక్షాన్ని. ఇంకెవరు జీవవృక్షం దగ్గరికి మళ్ళీ పోలే. ఎందుకంటే జీవవృక్షం ఆ రోజైనా పాపం చేసిన ఆదాము మళ్ళా జీవవృక్ష ఫలాలు కూడా, అమ్మయ్య నేను పాపం చేసిన, నా పరిస్థితి ఇట్లయిపోయిందని వెళ్ళి మళ్ళా తాను చేయబెట్టి తిన్నాడు. హవ్వ తింటే నిరంతరము పాపులుగా ఉంటారు. ఆ తర్వాత మన జనరేషన్ అంతా మారిపోయి ఉండేది. కాబట్టి ఈ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి తండ్రి తన కృపను విస్తరింపజేసి మన కోసమే ఆయన ఆ పరిస్థితి లేకుండా చేసి జీవవృక్షానికి సేఫ్టీ, సెక్యూరిటీని కల్పించి ఆయన భద్రపరిచాడు. పరదైసులో భద్రపరిచాడు. ఏదేను తోటలో ఉంచబడిన జీవవృక్షం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తులు అక్కడ భద్రపరిచినాడు. పిల్లరా, ఆ పరదైసులో భద్రపరచబడినటువంటి జీవవృక్షం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి వచ్చినప్పుడు పరలోక పట్టణములోనికి వచ్చింది, పరలోక రాజ్యములోనికి వచ్చింది. ఆ పరలోక రాజ్యములో జీవవృక్షాన్ని గురించిన విషయాలున్నాయి. జీవవృక్షానికి హక్కు పొందినటువంటి దేవుని పిల్లలమైన మనం అన్నగా టైం ఏంది, ముగించుకుందాం. మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వచ్చే వారాల్లో మరికొంత ఎక్స్ప్లెనేషన్ ముందుకు వెళ్ళిపోదాం. పిల్లరా, టైం ఏంది, ఇక్కడ అయిపోదాం. ఆ జీవవృక్షం హక్కు కలిగిన వారై గుమ్మముల గుండా ఆ పరిశుద్ధ పట్టణములో ప్రవేశించున్నట్లుగా, అనగా హక్కు కోల్పోయినటువంటి మనం తిరిగి ఆ ఖడ్గ జ్వాలను దేవుడు అక్కడ పెడితే ఆ ఖడ్గ జ్వాల వైపు చూసి మళ్ళా జీవవృక్షం నా గమ్యం, నేను ఈ సృష్టిలో అన్ని రకాల పండ్లు తిన్నా నా బాడీలోకి ఎంటర్ అయిపోయినాయి, అన్ని రకాల పండ్లు నేను నా బాడీలో ఉన్నాయి. మానవులమైన మనకు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నా పాపాన్ని తెచ్చుకున్నా, మరణం వచ్చింది, చావు తెచ్చుకున్నా, నేను ఇప్పుడు 2వ మరణమైనటువంటి నరకానికి సిద్ధమవుతున్నా. ఇప్పుడు నా జీవితంలో నేను హక్కు కోల్పోయినా ఈ హక్కును తిరిగి పొందాలి అంటే జీవవృక్షమే, చెట్టే, ఈ చెట్టే నా జీవితానికి ప్రధానమైంది. ఈ చెట్టును నేను, ఈ చెట్టు ఫలాన్ని తిని తీరాలి. ఆ చెట్టు ఫలాన్ని నేను తింటే నాలో ఉన్న పాపం, నాలో ఉన్న అన్నీ వెళ్ళిపోయి జీవవృక్ష ఫలాలుడిగిన నేను తిని దాంట్లోకి ఉంటే నేను నిరంతరము జీవిస్తా.
మరణము లేకుండా, చావు లేకుండా నిత్య జీవ ప్రాప్తిని పొందుతాను, నేను నిరంతరము జీవిస్తా. ఇప్పుడు ఆ హక్కు నా దేవుడు నా కోసమే కెరూబులను ఉంచి భద్రపరిచినాడు. ఆ కెరూబులను ఉంచి భద్రపరిచిన దేవుడు తిరిగి 2026 సంవత్సరాల క్రితం ఆ హక్కును తిరిగి నాకు అనుగ్రహించు నిమిత్తమై తన ప్రియకుమారుడు యేసు క్రీస్తునందు సిలువలో ఆ యొక్క గొల్గొతా అనబడినటువంటి స్థలములో, ఆ గొల్గొతా అనబడినటువంటి స్థలములో అనగా ఏదేనుకు అలా దగ్గరగా, ఏదేను ఇరాక్ దేశం, ఇజ్రాయెల్ దేశం కొంచెం దగ్గరలోనే ఉంటాయి పిల్లరా. అలాగూ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆ దేవుడు ఎక్కడైతే మన హక్కును కోల్పోయినామో ఆ హక్కును మళ్ళీ మనకు కల్పించడానికే యేసుక్రీస్తు ప్రభు శ్రమానుభవం ద్వారా, సిలువ మరణం ద్వారా తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఆయన చేయబడి ఆయన సిలువలో మన కోసం మళ్ళా దాన్ని తిరిగి ఆ హక్కును మన కోసం సంపాదించినాడు. అన్ని సమాప్తము చేసి ఆ అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను భద్రపరిచిన జీవవృక్షాన్ని తీసుకొని దేవుడు ఎక్కడ పెట్టాడు? పరదైసులో పెట్టేసినాడు. యేసు ప్రభు పరదైసులో పెట్టించినాడు. యేసు ప్రభు పరదైసులో పెట్టించేసినాడు. పెట్టించిన యేసయ్య దొంగతో ప్రక్కనే సిలువలో రెండో మాట పలికినాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? మీకు అన్ని ఒకదానికోటి అన్ని కనెక్టివిటీ ఇస్తా ఉన్నా, ఇక మీరే ధ్యానం చేసుకోవాలి. అర్థం కాకపోతే నన్ను అడగండి పిల్లరా, బైబిల్ స్టడీలో నన్ను దయచేసి క్వశ్చన్ చేయండి, మంచిగా అవన్నీ కూడా తెలుసుకుందాం. అర్థం కాకపోతే, అర్థమైతే సంతోషం, దేవుని మహిమపరచండి. ఇప్పుడు యేసుప్రభు సిలువలో రెండో మాట పలికి పరదైసును గురించిన శ్రేష్టతను, గొప్ప విషయాన్ని తెలియపరిచి జీవవృక్షం ఇప్పుడు ఎక్కడుంది? పరదైసులో. ఎవరు పెట్టారు? ప్రభువు పెట్టాడు. దేని ద్వారా? ఖడ్గ జ్వాల, అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాల భద్రత నుంచి తప్పించి యేసుప్రభే ఆ మరణానుభవం ద్వారా వెళ్ళి మనందరికీ ఆయన సిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చి గొప్ప రక్షణిచ్చి ఇప్పుడు ఆ పరదైసులో జీవవృక్షాన్ని ఆయన భద్రపరిచినాడు. అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, జయించువానికి ఓడిపోయేవాని కాదు, ఏ గాలికా సాపెత్తేవాని కాదు, ఎక్కడంటే అక్కడ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు కాదు, మోసగించేటువంటిది కాదు, అటువంటి అన్నీ కూడా మనము ప్రక్కకు పోవాలి, వాటిని ఉండకూడదని చెప్పేసని ప్రభు చాలా క్లియర్గా చెప్పి, నీకు ఆ జీవవృక్షం, ఈ చెట్టే నీ గమ్యం, ఈ చెట్టు ఫలాలు నువ్వు తిని తీరాల్సిందే, జీవవృక్ష దాన్ని నువ్వు ఆస్వాదించాల్సిందే. హక్కు కోల్పోయినావు నా కుమారుడా, కుమార్తె, నీకోసం హక్కు తిరిగి నేను భద్రపరిచిన ఆ హక్కు అనే డాక్యుమెంట్, ఓట్ అనేటువంటి ఆ హక్కు మన కాన్స్టిట్యూషన్లో మనకు ఎలా అనుగ్రహించబడిందో, ఈ నిత్య జీవము అనేటువంటి హక్కు ఇదిగో జీవవృక్షం ద్వారా నా కుమారుడా, నా కుమార్తె, అది నేను మీకు అందిస్తున్నా. ఆ యొక్క మరణ పత్రాన్ని తొలగించిన, ఇదిగో మీరు నిరంతరము జీవించేటువంటి ఈ పత్రం నేను మీకు అందిస్తూ ఉంటున్నా, మీరు దాన్ని తీసుకోండి జీవవృక్షాన్ని. ఇప్పుడు జీవవృక్షాన్ని మళ్ళీ ఎక్కడ తీసుకొని వచ్చి పెట్టంటే పరలోకములో అక్కడ పెట్టాడు. ఇప్పుడు 21వ అధ్యాయం కొత్తగా మనం యెరూషలేములోనికి ప్రవేశిస్తాం. అక్కడ మన కోసం జీవవృక్షాన్ని పెట్టి ఆయన చాలా క్లియర్గా చెప్పిన మాట, విజయమందు మరణం రింగివేయబడింది కనుక మీరందరూ నా కుమారులు, నా కుమార్తెలైనటువంటి మీరు జీవవృక్ష ఫలాలు మీరు పొందండి. మీరు జీవవృక్ష ఫలాలను పొంది, మీరు జీవవృక్ష ఫలాలను ఆస్వాదించకపోతే ఇదొక్కటి మీ బాడీలోకి ఎంటర్ కాలే. ఇది మీ బాడీలోనికి మీరు ఎంటర్ అయిన వేళ మహిమ దేహాలతో మీరు అలా అయిపోతారు, అంతే. నాతో మీరు నిరంతరము జీవించేటువంటి ఆ హక్కును పొందుతారు. ఆ ప్రివిలేజ్ మీకు వస్తుంది. ఆ ప్రివిలేజ్ పొందినటువంటి మీరు అప్పుడు గేట్స్ ఓపెన్ అవుతాయి. గేట్స్ గుండా మీరు పరిశుద్ధ పట్టణంలోనికి వస్తారు, నాతో ఉంటారు, నేను మీతో ఉంటా. అందరము ఒకే దేహం, పునరుద్ధానది, అందరిది ఒకే దేహం, మహిమాన్విత దేహం, అందరిది ఒకే దేహం, తేజోవాసుల వాడబారని మహిమ దేహం, అది మంది. అలా ఉంటాం మనం. అది యేసుప్రభు మనకు నెరవేర్చినాడు ప్రియులరా. ఒకవేళ దీంట్లో ఏదైనా పొరపాటు జరిగి ఆ విషయంలో మనం తప్పు చేస్తే జీవవృక్షంలో పాలిభాగం ఉండదని చెప్పాడు. జీవవృక్షంలో పాలిభాగం లేకపోతే నెక్స్ట్ దేంట్లో పాలిభాగం ఉండదు? పరిశుద్ధ పట్టణంలోనికి, అనగా ఏ పరిస్థితులలో హెవెన్లోనికి, స్వర్గానికి, మోక్షానికి వెళ్ళడానికి వీలు లేనే లేదు. కళ్ళు మూసుకుందాం పిల్లలు, ఇక్కడ ఆగిపోదాం, టైం అయిపోయింది. ఇంకా
చాలా ఉంది వివరణ, వచ్చే వారాల్లో తెలుసుకుందాం. ప్లీజ్ కళ్ళు మూసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, జీవవృక్షం ఒక గొప్ప వృక్షం. దేవుడు మన కోసం భద్రపరిచిన చెట్టునైనా నీకోసమే కుమారుడా, కుమార్తె నీకోసమే. బహుశా నీకు ఇంతవరకు తెలుసుకోలేదేమో, ఇప్పుడు తెలుసుకున్నావు కదా. అది నా చెట్టు, నా కోసమే నా దేవుడు ఆయన నిర్మించాడని. ఆ జీవవృక్ష ఫలం తిను నాన్న, అమ్మా. జీవవృక్ష ఫలాన్ని నువ్వు తినాలి అని అంటే హక్కులు లేకుండా చేసుకున్నాం నువ్వు నేను. అపరాధముల చేత, పాపముల చేత అపవాది మనలను అబద్ధాన్ని నిజం చేసి మోసగించి వాడి మోసంలో మనం పడ్డాము గనుక మనం దూరం చేసుకున్నాం, హక్కు కోల్పోయినాం. ప్లీజ్, ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను. ప్రభు పిలుస్తున్నాడు సుమా. జీవవృక్షం దగ్గరికి వచ్చేయి, హక్కు పొందు. అక్కడ ఉన్నారు మా అమ్మ, మా నాన్న జీవవృక్ష ఫలాలు ఆస్వాదించి ఉన్నారు పరదైసులో. ఇప్పుడు ఇదిగో మన సంఘంలోని అనేక మంది పెద్దలు, అనేక మంది దైవజనులు ప్రభును రక్షకునిగా కలిగి ఉన్నాం. మన తల్లిదండ్రులు, మన దైవజనులు, మన పితరులు ఇదిగో పరదైసులో ఉన్నారు. జీవవృక్ష ఫలాలు వాళ్ళు ఆస్వాదించి ఉన్నారు. వారు గుమ్మముల గుండా పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. బూర మ్రోగడం ఆలస్యం, యేసు ప్రభు రావడం ఆలస్యం. మనమందరం కూడా కలుసుకుంటాం, పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళిపోతాం. ఇదే ఇంకా మన ముందుండేది. ఈ గొప్ప ధన్యతను, భాగ్యాన్ని కుమారుడా, కుమార్తె మీరు కలిగి ఉండాలని మనసారా కోరుకుంటూ, ప్రియ సంగమా, పెద్దలారా, దయచేసి జీవవృక్షాన్ని గురించి లోతుగా ధ్యానం చేయండి. మంచిగా ఈ చెట్టు ఫలాలు ఆస్వాదించడానికి సిద్ధపడండి, ప్రయత్నించండి, ప్రయాసపడండి. అంత ఈజీగా దొరకదు ఈ జీవవృక్షం. ఎందుకనగా హక్కు పోయింది కదా మంది. హక్కు పొందాలి అని అంటే ప్రయాసపడాలి. మనం ప్రయాసతో క్షమాపణ పొంది, హక్కును పొంది, సంతోషంగా, ధైర్యంగా ప్రభు కృపాసనం చేరుదాం, ఆయన రాజ్య వారసులమైదాం. అట్టి ధన్యతను పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. జీవవృక్షము, హక్కు, అనేక విషయాలు మా మధ్యకు తెచ్చారు. మేము కొంతవరకే నేర్చుకున్నాం ప్రవ్వా, చాలా ఉన్నాయి. క్షమించండి. రాబో దినాల్లో బైబిల్ స్టడీలోను, నీ వాక్యంలోను ఈ గొప్ప సత్యాలు తెలుసుకుంటూ ఆత్మీయంగా మేము ఒక చెట్టు వలె ఫలించి, విస్తరించి, ఫలములను పొంది అనేకులకు ఫలములనిచ్చే ఆ ధన్యతలోనికి SIU సంఘం ఈ వాక్యం విన్న అందరి జీవితాలను ప్రజ్వరింపచేసి వారి జీవితాల ద్వారా ఈ ప్రతిఫలాలు అనేకులు పొందుటకు కృప పాలించమని, అనేకులకు ఆశీర్వాదకరమైన సంఘముగాను SIU సంఘాన్ని, పరిచర్యలను మీరే విశాలపరచమని ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు యేసునామమందే దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఉదయకాలపు ఆరాధనలో మీరందరూ కూడా ఎంతో సహకరించి ఇంతవరకు ప్రభు సన్నిధిలో ఉన్నందుకు సంతోషపడుతూ మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియపరుస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనములు ప్రభు. నేను నా సన్నిధి మీకు తోడుగా ఉండును అని మీరు వాగ్దానం ఇచ్చారు. మీ ప్రశస్తమైన సన్నిధి తోడుగా ఉండుట ద్వారా SIU సంఘాన్ని ఇంతవరకు నడిపించిన నీ కృపాతిశయం అంతటిని బట్టి నిన్ను ఘనపరిచి మహిమపరుస్తున్నాం. ఈ వార పరిచర్యలన్నిటిలో కూడా ప్రభా, మా ముందు అనేక బాధ్యతలు మా ముందున్నాయి ప్రభా. అవన్నీ కూడా గుర్తిరిగి నైనా ఈ యొక్క వారంలో మేము మంచిగా అన్ని విషయాల్లో, పరిచర్యలన్నిటిలోనూ ఉన్న సమస్యలన్నిటినీ
ప్రేమతో సమాధానంగా పరిష్కరించుకొని సాగిపోవుటలోను కృప పాలించుమని ఆశీర్వదించుమని. ఎస్ఐయు సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను నీ ప్రేమానురాగాలతో, నీ ఆశీర్వాదాలతో, ఆయురారోగ్యాలతో నింపి కాపాడుమని. నీ పిల్లలు వెళ్తుండగా ప్రభా నీ సమాధాన దీవెనలు వారికి దయచేయమని. ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు, త్వరలో మా కొరకు రానై ఉన్న యేసుక్రీస్తు దివ్యనామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచే. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే. నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య నడుపుదల, నిత్య రక్షణ ఆశీర్వాదాలు ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబములు, మన ఎస్ఐయు సంఘ పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి.